ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం ఇందుగపల్లిలో అక్రమ ఇసుక రవాణాపై బీఆర్కే న్యూస్ ఛానల్లో ప్రసారమైన కథనాలపై వైసీపీ నాయకులు స్పందించారు. బీఆర్కే న్యూస్లో వచ్చిన సమాచారంతో అర్ధరాత్రి ఇసుక క్వారీలో అక్రమ ఇసుక రవాణాను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. 210 మిషన్లతో 3 టిప్పర్లలో ఇసుక లోడ్ చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో సుమారు 30 టిప్పర్లలో అక్రమంగా ఇసుకను తెలంగాణలోని పలు ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. कभी नहीं लोड करना चाहिए यहाँ पर क्वारी में डंपिंग यार्ड में कर सकते हैं। तू ये गलत है, इलीगल है ये। हाँ नहीं, किसने बोला आपको इधर रखने के लिए, इधर लोड करने? इधर मशीन अभी रखने के लिए बोला साइड वाला को। कौन? हर लोग बोला। क्या नाम है? फुलारा सही से बोला। फुलारा साहब बोला? इसलिए बोला नहीं, फुलारा साहब भी बोला क्या? फुलारा साहब का नहीं है। వందలాదిగా టిప్పర్లు క్వారీ నుంచి రాత్రి 11 గంటల తరువాత వల్లభి మీదుగా ఖమ్మంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు సదరు డ్రైవర్ తెలిపారు. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అండదండలతోనే ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని వారు అన్నారు. నియోజకవర్గంలో రెవెన్యూ, పోలీస్, గనుల శాఖల అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేదని అసహనం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక రవాణాను వెంటనే ఆపకపోతే ప్రజల తరఫున వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని నాగేశ్వరరావు హెచ్చరించారు. वो डंपिंग यार्ड में काम करना चाहिए, यहाँ काम नहीं करना चाहिए। रिवर में मिशन रिवर में मिशन नहीं लाना चाहिए। तुम लोग ये केस होगा, तुमको मालूम है क्या? मिशन सीज होगा अभी।